ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే ప్రస్తుతం అనేక రకాల సేవలను అందిస్తోంది. వీటిలో మీరు బుక్ చేసుకున్న టికెట్ను మీ కుటుంబ సభ్యులకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? తెలియదా? అయితే ఏం చేయాలి? ఎలా బదిలీ చేసుకోవాలి అన్న విషయాలను ఇప్పుడు చూద్దాం. మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా కూడా ప్రయాణానికి ముందు ఏదైనా కారణం వల్ల ప్రయాణించలేకపోతే ఆ టికెట్ను మీ కుటుంబ సభ్యులకు అంగీకరించబడిన ప్రక్రియలో బదిలీ చేసుకునే అవకాశం ఉంది. కానీ దీనికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మీరు ట్రైన్ బుక్ చేసుకున్న తర్వాత వివిధ కారణాల వల్ల ప్రయాణించలేకపోతే ఆ టికెట్ను మీరు రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీ కుటుంబ సభ్యులు ఆ ప్రయాణం చేయాలని భావిస్తే వారికి ఆ టికెట్ను బదిలీ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు కష్టపడి రిజర్వేషన్ చేసుకున్న టికెట్ డబ్బు వృధా కాకుండా ఉంటుంది. దీంతో పాటు రైల్వే సేవలకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ సౌకర్యం కేవలం మీ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు ధృవీకరించబడిన టికెట్ను మీ తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కొడుకు, కుమార్తె, భర్త, భార్యకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. టికెట్ బదిలీ చేసుకునేందుకు ముందుగా మీరు రైల్వే స్టేషన్ వద్ద టికెట్ను బదిలీ చేయాలని అభ్యర్థించే సమయం రైలు బయలుదేరే 24 గంటల ముందు జరగాలి. ఈ ప్రక్రియను త్వరగా, సక్రమంగా పూర్తి చేయడానికి ఈ సమయాన్ని పాటించాల్సి ఉంటుంది. మీ టికెట్ బదిలీ చేయాలంటే ముందుగా అది ధృవీకరించబడిన రిజర్వేషన్ టికెట్ అయి ఉండాలి. మీ కుటుంబ సభ్యుల పేరుపై బదిలీ చేయాలంటే కొన్ని ప్రత్యేకమైన రైల్వే రిజర్వేషన్ కేంద్రాలలో మాత్రమే అభ్యర్థన నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వైజాగ్, కాజీపేట్ సహా పలు ప్రాంతాల్లో మాత్రమే టికెట్ బదిలీ చేసుకునేందుకు అవకాశం ఉంది. అన్ని రైల్వే స్టేషన్లలో ఈ సౌకర్యం ఉండదు. అభ్యర్థన సమర్పించే సమయంలో ప్రత్యేక పత్రాలు అవసరం ఉంటుంది. అంటే మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటి ఆమోదయోగ్యమైన ఐడి ప్రూఫ్ తీసుకొని రైల్వే స్టేషన్లో టికెట్ బదిలీ అభ్యర్థన కోసం వెళ్ళాలి. ఆ క్రమంలో రైల్వే కేంద్రంలోని గెజిటెడ్ అధికారి సమక్షంలో అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేసి దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు గెజిటెడ్ అధికారి మీ వివరాలను తనిఖీ చేసి నిజమని నిర్ధారిస్తే ఆమోదిస్తారు. ప్రతి ప్రయాణికుడు తన టికెట్ను కేవలం ఒక్కసారి మాత్రమే బదిలీ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకసారి మీ టికెట్ను బదిలీ చేసిన తర్వాత దానిని మళ్ళీ మార్చటం లేదా తిరిగి బదిలీ చేయటం కుదరదు. ఈ విధానం ద్వారా మరికొంతమంది ప్రయాణికులు ఈ రైల్వే సౌకర్యాలను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.